హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. మన సబ్స్క్రైబర్లో ఒకరు బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ని చూపించమన్నారు. వారి కోసం ఈ వీడియోలో 34 సైజ్ బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. 34 సైజ్ బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. ఒకసారి మీరు నోట్ చేసుకోండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 1 మీటర్ బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను. అదే విధంగా 1 మీటర్ కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. ఇక్కడ మనం ముందుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకుందాం. లైనింగ్ ఫ్యాబ్రిక్ని మనం ఎప్పుడు తడుపుకొని ఆరబెట్టుకొని ఐరన్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. ఈ విధంగా తడుపుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మనకి దీనికి ఏమైనా ఎక్స్ట్రా కలర్ ఉన్నా ఎక్స్ట్రా కలర్ కూడా పోతుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా షింక్ అవుతుందో లేదో కూడా మనకి తెలుస్తుంది అనమాట. మనం నార్మల్గా మనకి కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మనకి 35 రూపీస్ లో కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ దొరుకుతుంది. ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే బాగా షింక్ అయిపోతుంది. మనం ఒక్కసారి తడిపినప్పటికే షింక్ అయిపోతుంది అనమాట. మనం 42 రూపీస్ లో కూడా మనకి ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ తడిపినా కూడా అంతగా షింక్ అవ్వదు అనమాట, చాలా నీట్ గా ఉంటుంది. మనం ఒక్కసారి ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ ని తడుపుకొని నీట్ గా ఐరన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చింది కదా. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని మనం ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఎంత ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్ అనేది ఎంత పెట్టుకుని ఫోల్డ్ చేసుకోవాలి అనేది కూడా మనకు తెలియాలి కదా. ఆల్రెడీ నేను బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ యొక్క థియరీని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. థియరీ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ పెట్టుకునేటప్పుడు ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది గుర్తు పెట్టుకోవాలి అనేది అండ్ మెజర్మెంట్స్ అనేది ఎలా తీసుకోవాలి, షోల్డర్, ఆర్మ్ హోల్ అండ్ నెక్ విత్ దగ్గర మనకి ఏ చేంజెస్ అవుతాయి అనేది నేను క్లియర్ గా థియరీ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. మీకు కావాలి అనుకుంటే ముందుగా ఒకసారి థియరీని వినండి. అది వింటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ వీడియోలో ఓన్లీ మీకు కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను, థియరీని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మనం ఇక్కడ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ని స్టిచ్ చేసుకుంటున్నాం. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్ గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అందువలన మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్ గా కట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ముందుగా మనం బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అనమాట ఇది. ఈ బ్యాక్ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ లో ఫ్యాబ్రిక్ ని ఎంత తీసుకుని మనం ఫోల్డ్ చేసుకోవాలి అనేది మనకు ముందుగా తెలియాలి. దానికోసం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, మీ చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ ఎంత ఉంది, ఇక్కడ 8.5 ఇంచెస్. మీరు ఇక్కడ మార్జిన్ ఎంత పెట్టుకుంటున్నారు, 1.5 ఇంచ్. ఇక్కడ మీరు సీమ్ అలవెన్స్ అనేది 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు, 2 ఇంచ్ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. మీరు ఎంత పెట్టుకుంటే అంత ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి. అండ్ ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ లో హుక్ అండ్ ఐ పట్టీని వేసుకుంటున్నాను. దానికి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 8.5 ఇంచ్ ప్లస్ 1/2 ఇంచ్ హుక్ అండ్ ఐ పట్టీ మార్జిన్ 9 ఇంచ్ అయింది. అండ్ ఇక్కడ సీమ్ అలవెన్స్ ఎంత తీసుకున్నాను, 1.5 ఇంచ్. 9 ఇంచ్ ప్లస్ 1.5 10.5 ఇంచెస్. అంటే మనం ఫ్యాబ్రిక్ అనేది 2 ఫోల్డ్స్ లో ఉన్నప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క విడ్త్ అనేది 10.5 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. అదే సింగిల్ ఫోల్డ్ అనుకోండి, 10.5 ఇంచ్ ప్లస్ 10.5 ఇంచెస్ ఎంత అవుతుంది మనకి, 21 ఇంచెస్. ఈ విధంగా మనం అసలు ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్ అనేది ఎంత తీసుకోవాలి అనేది ముందుగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్యాబ్రిక్ 2 ఫోల్డ్స్ లో ఉన్నప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క విడ్త్ అనేది నేను 10.5 ఇంచెస్ ఉండాలి. ఇక్కడ మనం ఇప్పుడే కదా విత్ ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఫ్యాబ్రిక్ ని 2 ఫోల్డ్స్ లో పెట్టుకునేటప్పుడు విత్ 10.5 ఇంచెస్ ఉండాలి. అంటే సింగిల్ ఫోల్డ్ అయితే 21 ఇంచెస్ ఉండాలన్నమాట. అంటే ఇక్కడ నుంచి మనం 21 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి మనం పీస్ ని కట్ చేసుకొని తీసుకోవాలి. అది విత్. లెంత్ కూడా మనకి తెలియాలి కదా. ఇక్కడ నేను బ్లౌజ్ యొక్క లెంత్ అనేది 14 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. దానికి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని లెంత్ అనేది మనం 15 ఇంచెస్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం 15 ఇంచెస్ లెంత్ 21 ఇంచెస్ విత్ ఉన్న ఒక పీస్ ని కట్ చేసుకుని తీసుకోవాలి. లేదు అంటే దీన్నే మనం ఫోల్డ్ చేసుకుని పెట్టుకుని డైరెక్ట్ గా కూడా కటింగ్ చేసుకోవచ్చు. ఏ విధంగా అయినా మనం చేసుకోవచ్చు. ముందుగా మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూపించాను కదా ఫ్యాబ్రిక్ యొక్క విత్ లెంత్ ఎంత తీసుకోవాలో. అదే విధంగా నేను ఒక స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుని తీసుకుని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను. మనం ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డ్ లో ఉన్నప్పుడు ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది మనం 10.5 ఇంచెస్ పెట్టుకోవాలి.
చూడండి ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ యొక్క విత్ డబల్ ఫోల్డ్ లో ఉన్నప్పుడు 10.5 ఇంచెస్ పెట్టుకున్నాను. అదే విధంగా ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ అనేది ఇక్కడ నా బ్లౌజ్ యొక్క లెంత్ 14 ఇంచెస్, దానికి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని నేను లెంత్ అనేది 15 ఇంచెస్ తీసుకున్నాను. ఇది మనకి ఫోల్డెడ్ సైడ్, ఇది ఓపెన్ సైడ్. ఈ ఫోల్డెడ్ సైడ్ అనేది ఎప్పుడు మన వైపు ఉండే విధంగా పెట్టుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ కి బ్యాక్ పార్ట్ లో హుక్ అండ్ ఐ పట్టీని స్టిచ్ చేసుకుంటున్నాం. అందుకోసం మీ బ్యాక్ పార్ట్ లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. అదే మీరు హుక్ అండ్ ఐ పట్టీ మీకు ఫ్రంట్ పార్ట్ లో కావాలి అనుకోండి, మీరు ఫ్రంట్ పార్ట్ లో హుక్ అండ్ ఐ పట్టీ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం కార్నర్ లో ఒక 1/2 ఇంచ్ దగ్గర హుక్ అండ్ ఐ పట్టీ కోసం మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ 1/2 ఇంచ్ ని లీవ్ చేసుకుని మార్కింగ్ అనేది దీని లోపలి వైపు పెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఈ 1/2 ఇంచ్ ని కలపకూడదు మార్క్ చేసుకునేటప్పుడు. ముందుగా ఇప్పుడు మనం ఈ టాప్ పార్ట్ లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ టాప్ పార్ట్ లో 1/2 ఇంచ్ ఎందుకు మనం మార్క్ చేసుకుంటాం అంటే, మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటి యొక్క షోల్డర్స్ ని జాయిన్ చేసుకుంటాం కదా, ఆ మార్జిన్ కోసం ఈ టాప్ పార్ట్ లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్స్ ని మార్క్ చేసుకోవాలి. మనం ఈ బ్లౌజ్ కి బోట్ నెక్ పెట్టుకుంటున్నాం. బోట్ నెక్ పెట్టుకునేటప్పుడు మనం ఫుల్ షోల్డర్ ఎంత ఉంటుందో అంత తీసుకోవాలి. ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం ఫుల్ షోల్డర్ 14 ఇంచెస్ ఉంది. ఆ 14 ఇంచెస్ ని మనం హాఫ్ చేసి తీసుకోవాలి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఇక్కడ డబల్ ఫోల్డ్ లో ఉంది కదా, అందుకు హాఫ్ చేయాలన్నమాట. 14 ని హాఫ్ చేసుకుంటే 7 ఇంచెస్ వస్తుంది. అంటే ఇక్కడ నాకు షోల్డర్ కోసం 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అండ్ ఆ 7 ఇంచెస్ కి కూడా మనం ఒక 1/2 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకోవాలి. అంటే మనం ఇక్కడ షోల్డర్ కోసం 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఈ 1/2 ఇంచు ఇంక్లూడ్ చేయకూడదు. టేప్ ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి 7.5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో అక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నుంచి నాకు 7.5 ఇంచెస్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ మార్కింగ్ అనేది నేను చేసుకున్నాను షోల్డర్ కోసం. ఇక్కడ మీరు ఏ సైజ్ వారైనా బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు షోల్డర్ ఆర్మ్ హోల్ ఎంత పెట్టుకోవాలి అనేది మీకు పక్కన స్క్రీన్ లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, చార్ట్ ప్రిపేర్ చేసి పెట్టాను. ఆ చార్ట్ వైజ్ చూసుకొని మీరు ఏ సైజ్ వారైనా షోల్డర్ ఆర్మ్ హోల్ ఎంత పెట్టుకోవాలో చూసుకొని పెట్టుకోండి. ఈ విధంగా షోల్డర్ ని మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కిందకి ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనం పైన ఈ 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాం కదా, దీన్ని లీవ్ చేసుకుని దీని కింద నుంచి టేప్ ని పెట్టుకుని మనం ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం నార్మల్ గా బ్లౌజెస్ స్టిచ్ చేసుకునేటప్పుడు మన ఆర్మ్ హోల్ మెజర్మెంట్ అనేది చెస్ట్ రౌండ్ మీద డిపెండ్ చేసుకుని తీసుకుంటాం. కానీ మనం ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్ ని స్టిచ్ చేసుకుంటున్నాం. మనం బోట్ నెక్ బ్లౌజ్ కానీ, హై నెక్ బ్లౌజ్ కానీ, కాలర్ నెక్ బ్లౌజ్, ఈ విధంగా బ్లౌజెస్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు మన ఆర్మ్ హోల్ మెజర్మెంట్ అనేది మన షోల్డర్ మెజర్మెంట్ మీద డిపెండ్ చేసుకుని తీసుకోవాలి. అంటే మన షోల్డర్ ఎంత ఉంది ఇక్కడ 14 ఇంచెస్ కదా, 14 ని హాఫ్ చేస్తే 7 ఇంచెస్ వచ్చింది కదా, ఆ 7 ఇంచెస్ లో నుంచి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని మన ఆర్మ్ హోల్ మెజర్మెంట్ అనేది పెట్టుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఆర్మ్ హోల్ కోసం 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మీకు నేను ఇప్పుడు సైడ్ లో చూపించాను కదా చార్ట్, ఆ చార్ట్ లో ఏ సైజు వరకైనా షోల్డర్ ఆర్మ్ హోల్ ఎంత పెట్టుకోవాలి అనేది ఇప్పుడు చార్ట్ లో చూపిస్తున్నాను. దాని ప్రకారం మీరు ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను నా మెజర్మెంట్ ప్రకారం ఆర్మ్ హోల్ కోసం 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. టేప్ ని ఈ విధంగా పెట్టుకుని 6.5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో అక్కడికి ముందుగా మనం ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక డాట్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి పైన షోల్డర్ కోసం 7.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా సేమ్ 7.5 ఇంచెస్ ఉందా, లేకపోతే ఈ డాట్ అనేది కొంచెం ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్ళిందా అనేది మనం చెక్ చేసుకోవాలి. నాకు డాట్ అనేది నేను కరెక్ట్ గానే పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ పాయింట్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం ఆర్మ్ హోల్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకున్న ఈ పాయింట్ ఉంది కదా,
ఈ లైన్ మీదే మనం చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకుంటాం. ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్. 34 ని డివైడెడ్ బై 4 చేసుకుంటే 8.5 ఇంచెస్ వస్తుంది. అంటే ఇక్కడ నేను 8.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి చెస్ట్ రౌండ్ కోసం. టేప్ ని ఈ విధంగా పెట్టుకొని మనకి 8.5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అదే విధంగా ఈ కిందన మనం వేస్ట్ రౌండ్ లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకుంటాం. ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం వేస్ట్ రౌండ్ 28 ఇంచెస్. 28 ఇంచెస్ లో 4th పార్ట్ ఎంత? 7 ఇంచెస్. సో నేను ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఈ విధంగా పెట్టుకుని 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కిందన వేస్ట్ రౌండ్ లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ లో డాట్స్ వేసుకుంటాం కదా, మనం ఇక్కడ ఎంత డాట్ వేసుకుంటున్నామో అంత మార్జిన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ లో 1 ఇంచ్ డాట్ వేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను 1 ఇంచ్ మార్జిన్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. టేప్ ని ఈ విధంగా పెట్టుకొని మనం 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పాయింట్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ సైడ్ లో సీమ్ అలవెన్స్ అనేది తీసుకోవాలి. మనం ఇక్కడ సీమ్ అలవెన్స్ అనేది 1.5 ఇంచ్ తీసుకోవచ్చు, 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 ఇంచెస్ సీమ్ అలవెన్స్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం కిందన డాట్స్ అనేది వేసుకోవాలి. ఇక్కడ డాట్స్ అనేది మనం ఎక్కడ వేసుకోవాలి అంటే ఇక్కడ మనం వేస్ట్ రౌండ్ ని మార్క్ చేసుకున్నాం కదా, వేస్ట్ రౌండ్ ఎంత వచ్చిందో ఒకసారి మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 1 ఇంచ్ మార్జిన్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు 8 ఇంచెస్ వచ్చింది. ఈ 8 ఇంచెస్ లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ 4 ఇంచెస్. సో మనం 4 ఇంచెస్ దగ్గర డాట్ అనేది వేసుకోవాలన్నమాట. అందుకే ఇక్కడ నేను 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ డాట్ యొక్క లెంత్ అనేది మనం 5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ డాట్ యొక్క లెంత్ కోసం 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం 1 ఇంచ్ డాట్ వేసుకుంటున్నాం కదా, అంటే ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ 1/2 ఇంచ్, రైట్ సైడ్ 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ పాయింట్ నుంచి కలుపుతూ ఇక్కడికి, ఈ పాయింట్ నుంచి కలుపుతూ ఇక్కడికి మనం డాట్స్ కోసం లైన్స్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం డాట్స్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కార్నర్ లో ఆర్మ్ హోల్ కర్వ్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 24 చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 24 చేస్తే 1.4 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ మనం 1.4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని మనం ఈ కార్నర్ లో పెట్టుకుని 1.4 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇక్కడ మనం ఆర్మ్ హోల్ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా, ఈ ఆర్మ్ హోల్ లైన్ లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అంటే టేప్ ని ఈ విధంగా పెట్టుకొని సెంటర్ లో క్లోజ్ చేసుకోండి. ఈ విధంగా క్లోజ్ చేసుకుంటే మనకి మిడ్ పాయింట్ ఎక్కడ వచ్చిందో తెలిసిపోతుంది. అక్కడ ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పాయింట్ ని కలుపుతూ మనం ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకునేటప్పుడు మనకి ఈ విధంగా కర్వ్ స్కేల్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకుంటే షేప్ అనేది మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం వాల్యూ అనేది ఎంత వచ్చిందో మెజర్ చేసుకోవాలి. చూడండి, టేప్ ని మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ లీవ్ చేసుకుని దీని చుట్టూ పెట్టుకొని ఈ విధంగా మనం మెజర్ చేసుకోవాలి. మనం ఇక్కడ వరకే మెజర్ చేసుకోవాలి కరెక్ట్ గా. ఇక్కడ చూడండి, నాకు కరెక్ట్ గా 7.5 ఇంచెస్ వచ్చింది. వన్ సైడ్ 7.5 ఇంచెస్, ఇంకొక సైడ్ కలుపుకుంటే 7.5 ఇంచెస్ 7.5 ఇంచెస్ 15 ఇంచెస్ అనమాట. అంటే ఇక్కడ నా ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్ గానే వచ్చింది. ఈ విధంగా మనం ఆర్మ్ హోల్ ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నెక్ విత్ ని, షోల్డర్ విత్ ని మార్క్ చేసుకోవాలి. మనం బోట్ నెక్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు షోల్డర్ విత్ నే మార్క్ చేసుకుంటాం అన్నమాట. షోల్డర్ విత్ మార్క్ చేసుకోగా మిగులుతుంది కదా, అదంతా మనం నెక్ విత్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ మనం షోల్డర్ విత్ ని మార్క్ చేసుకునేటప్పుడు షోల్డర్ విత్ అనేది మన చాయిస్ మీద మనం పెట్టుకుంటాం.
కొంతమంది 1.5 ఇంచ్ షోల్డర్ పెట్టుకుంటారు, కొంతమంది 2 ఇంచెస్ పెట్టుకుంటారు, కొంతమంది 2.5 ఇంచెస్ కూడా పెట్టుకుంటారు. ఈ షోల్డర్ విత్ అనేది మీకు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. ఇక్కడ నాకు షోల్డర్ విత్ అనేది 2 ఇంచెస్ కావాలనుకుంటున్నాను. ఆ 2 ఇంచెస్ కి ఒక 1/2 ఇంచ్ మనకి స్టిచెస్ లో వెళ్ళిపోతుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకుని ఇక్కడ నేను షోల్డర్ విత్ కోసం 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, టేప్ ని మనం ఇక్కడ ఆర్మ్ హోల్ మార్క్ చేసుకుని లైన్ ఉంది కదా, ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి నాకు షోల్డర్ విత్ అనేది 2 ఇంచెస్ కావాలి అండ్ దానికి 1/2 ఇంచ్ కలుపుకొని 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా, మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ విత్ అనేది నాకు 2 ఇంచెస్ కావాలి. దానికి నేను ఒక 1/2 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ స్టిచెస్కి వెళ్ళిపోతుంది, ఇటు స్టిచెస్కి వెళ్ళిపోతుంది, మధ్యలో మనకి షోల్డర్ అనేది 2 ఇంచెస్ వస్తుంది. అదే మీకు ఇక్కడ షోల్డర్ అనేది 1.5 ఇంచే కావాలనుకోండి, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని మీరు 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం బోట్ నెక్ పెట్టుకునేటప్పుడు షోల్డర్ విత్ ని మార్క్ చేసుకుంటాం, నెక్ విత్ ని కాదు. నెక్ విత్ అనేది ఆటోమేటిక్ గా షోల్డర్ విత్ ని మార్క్ చేసుకోగా మిగిలింది కదా, ఇదంతా నెక్ విత్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. అంటే ఒక్కసారి మీకు ఇక్కడ నెక్ విత్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ నెక్ విత్ అనేది నాకు బ్యాక్ నెక్ కి 5 ఇంచెస్ వచ్చింది. ఓకేనా, మనం మన బోట్ నెక్ పెట్టుకునేటప్పుడు నెక్ విత్ అనేది 4.5 ఇంచెస్ కానీ 5 ఇంచెస్ కానీ ఉంటుంది అనమాట. కానీ మనం కన్సిడర్ చేసేది మాత్రం షోల్డర్ విత్. మనం షోల్డర్ విత్ నే మార్క్ చేసుకుంటాం, మిగిలింది ఎంత మిగిలిపోతే అదంతా నెక్ విత్ కింద కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ఈ విధంగా మనం నెక్ విత్ అండ్ షోల్డర్ విత్ కోసం మార్కింగ్ అనేది చేసుకున్న తరువాత ఇప్పుడు బ్యాక్ నెక్ డెప్త్ ని మార్క్ చేసుకోవాలి. మనం బోట్ నెక్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్యాక్ నెక్ డెప్త్ అనేది స్మాల్ సైజ్, నార్మల్ సైజ్ ఉన్న వాళ్ళు 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ పెట్టుకోవాలి. అదే కొంచెం హెవీ సైజ్ ఉన్నవారు 2 ఇంచెస్ ఆర్ 2.5 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ మనం బ్యాక్ నెక్ డెప్త్ అనేది పెట్టుకోకూడదు. ఇక్కడ నేను నార్మల్ సైజ్ ని స్టిచ్ చేస్తున్నాను కాబట్టి బ్యాక్ నెక్ డెప్త్ అనేది 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్ నెక్ డెప్త్ కోసం నేను 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మనం బ్యాక్ నెక్ డెప్త్ కోసం 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం బోట్ నెక్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ బోట్ నెక్ షేప్ ని డ్రా చేసుకునేటప్పుడు కూడా మన దగ్గర కర్వ్ స్కేల్ ఉంది కదా, కర్వ్ స్కేల్ ని యూజ్ చేసుకుని మనం షేప్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం షేప్ అనేది లోపలికే ఉండాలన్నమాట. కొంచెం ఇలా పైకి తీస్తే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా రాదు, కిందకే లోపలికే ఈ విధంగా షేప్ ని డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ బ్యాక్ నెక్ లో మీకు నచ్చిన నెక్ షేప్ ని పెట్టుకోవచ్చు, లేదు అంటే టోటల్ గా హుక్ అండ్ ఐ పట్టీని కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ మీకు ఏ నెక్ షేప్ అయినా మీరు డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను పాట్ నెక్ ని డ్రా చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం ఏం చేయాలి అంటే, ఆల్రెడీ మనం ఇక్కడ నెక్ డెప్త్ అనేది 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి కిందకి ఒక 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఈ విధంగా పెట్టుకుని 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ విడ్త్ అనేది మనం 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఈ విధంగా పెట్టుకుని 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక బాక్స్ షేప్ ని డ్రా చేసుకున్నాం కదా, ఈ బాక్స్ షేప్ లోపల మనం పాట్ నెక్ కోసం డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ పాట్ నెక్ కోసం డ్రాఫ్ట్ చేసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఈ 7 ఇంచెస్ లో ఈ పై నుంచి ఇక్కడ 4.5 ఇంచెస్ ఆర్ 5 ఇంచెస్ దగ్గర మనం ఒక డాట్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఒక జస్ట్ ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కిందకి 1/2 ఇంచ్, ఇక్కడ నుంచి మనం 5 ఇంచెస్ కానీ 4.5 ఇంచెస్ మీ ఇష్టం అనమాట. ఈ విధంగా పెట్టుకొని ఈ పాయింట్ నుంచి కలుపుతూ మనం పాట్ నెక్ కోసం షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీరు షేప్ ని డ్రా చేసుకునేటప్పుడు కూడా మన దగ్గర కర్వ్ స్కేల్ ఉంది కదా, కర్వ్ స్కేల్ ని ఈ విధంగా పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ కలుపుతూ కర్వ్ స్కేల్ ని ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ లో పాట్ నెక్ కోసం షేప్ అనేది డ్రా చేసుకోవాలి.
ఇక్కడ మనం షోల్డర్ స్లోప్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ స్లోప్ మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనం బ్యాక్ నెక్ డెప్త్ మీద కదా డిపెండ్ చేసుకుంటాం. ఇక్కడ మనం బోట్ నెక్ పెట్టుకుంటున్నాం, అసలు బ్యాక్ నెక్ డెప్తే పెట్టుకోవట్లేదు. సో షోల్డర్ స్లోప్ అనేది ఆర్మ్ హోల్ సైడ్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. స్కేల్ ని ఈ విధంగా పెట్టుకొని ఈ నెక్ నుంచి ఆర్మ్ హోల్ సైడ్ వరకు వచ్చే విధంగా ఈ విధంగా షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మార్క్ చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకోవాలి. ముందుగా మనం ఈ బోట్ నెక్ షేప్ ని అండ్ ఇక్కడ మనం పాట్ నెక్ పెట్టుకున్నాం కదా, దీన్ని సైడ్ లో సీమ్ అలవెన్స్ ని ఆర్మ్ హోల్ కర్వ్ ని కట్ చేసుకుని తీసుకోవాలి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మనకి షేప్ ఏ విధంగా వచ్చిందో. మనకి బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సెంటర్ లో మనం కట్ అనేది చేసుకోవాలన్నమాట, హుక్ అండ్ ఐ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం. అండ్ మనం ఇటువైపు డాట్స్ మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా ఇటువైపు కూడా డాట్స్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కోసం కూడా ఒక స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుని తీసుకుని డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను. ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క విత్, ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క లెంత్. ఇక్కడ మన ఫ్రంట్ పార్ట్ కోసం విత్ అనేది ఎంత తీసుకోవాలి అంటే, ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ అనేది డబల్ ఫోల్డ్ లో ఉన్నప్పుడు 12.5 ఇంచెస్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్ అనేది మనం ఇక్కడ ప్రిన్సెస్ కట్ ని పెట్టుకుంటున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ యొక్క లెంత్ కన్నా ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే, మనం ప్రిన్సెస్ కట్ లో కట్ చేసుకుంటాం, మళ్ళీ జాయిన్ చేసుకుంటాం. అప్పుడు ఫ్యాబ్రిక్ అనేది ఆ జాయిన్ చేసుకునే ప్రాసెస్ లో కొంచెం పైకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకోసం మనం బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ లో లెంత్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ యొక్క లెంత్ ఎంత పెట్టుకున్నాం, 15 ఇంచెస్ పెట్టుకున్నాం. సో అందుకు చూడండి, ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్ అనేది ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుని 16 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. మీరు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కోసం ఒక పీస్ ని కట్ చేసుకుంటారు కదా, కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ ని పెట్టుకొని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మీద మీరు బ్యాక్ పార్ట్ ని పెట్టేసుకొని ఇక్కడ మనకి ఈ షోల్డర్ విత్, ఆర్మ్ హోలు, చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ ఇవన్నీ సేమ్ ఒకలాగే ఉంటాయి. కావాలంటే మీరు ఈ విధంగా మార్క్ చేసుకుని ఆ తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ లో కిందన ప్రిన్సెస్ కట్ కోసం ఏ చేంజెస్ చేసుకుంటాం కదా, అవి చేసుకోవచ్చు. కానీ మీకు అర్థం అవడం కోసం నేను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను. ముందుగా మనం టాప్ పార్ట్ లో 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఎప్పుడు మన ఏ డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా ఏం కట్ చేసుకున్నా టాప్ పార్ట్ మార్జిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని జాయిన్ చేసుకునేటప్పుడు మార్జిన్ ఉండాలి కదా, అందుకోసం. సో మీరు ఏ మోడల్ కైనా ఈ స్టార్టింగ్ లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసేసుకుని ఒక లైన్ ని డ్రా చేసేసుకోండి. ఈ విధంగా 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి షోల్డర్స్ ని మార్క్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ యొక్క షోల్డర్ ఎంత పెట్టుకున్నాం, 7.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్ పెట్టుకునేటప్పుడు ఒక 1 ఇంచ్ తగ్గించి తీసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ షోల్డర్ కన్నా ఫ్రంట్ పార్ట్ షోల్డర్. అందరికీ డౌట్ వస్తుంది, నేను ఆల్రెడీ థియరీ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి బ్యాక్ పార్ట్ షోల్డర్ 7.5 ఇంచ్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ షోల్డర్ 6.5 ఇంచ్ తీసుకుంటే షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది కదా, కానీ చాలా మంది అడుగుతున్నారు డౌట్. ఇక్కడ మనం షోల్డర్ మాత్రమే తీసుకుంటున్నాం, బ్యాక్ పార్ట్ కి 7.5 ఇంచెస్, ఫ్రంట్ పార్ట్ కి 6.5 ఇంచెస్. కానీ మనం ఇక్కడ చూడండి, నెక్ విత్ ని కట్ చేసుకుని షోల్డర్ విత్ ని కట్ చేసుకుంటున్నాం కదా, ఆ షోల్డర్ విత్ అనేది బ్యాక్ పార్ట్ కి ఎంత పెట్టుకున్నాం, 2.5 ఇంచెస్. సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా 2.5 ఇంచెస్ పెట్టుకుంటాం. ఇక్కడ మనకి నెక్ విత్ లో తగ్గుతుంది అనమాట, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కి డిఫరెన్స్. షోల్డర్ దగ్గర ఏమి మార్క్ ఉండదు. షోల్డర్ బ్యాక్ పార్ట్ కి 2.5 ఇంచ్ తీసుకుంటున్నామా, ఫ్రంట్ పార్ట్ కి కూడా 2.5 ఇంచే మార్క్ చేసుకుంటాం. మీకు మార్క్ చేసినప్పుడు చూపిస్తాను అది. సో అందువలన షోల్డర్ జాయింట్ అప్పుడు ఏమి మీకు ఎక్కువ తక్కువ రాదనమాట. షోల్డర్ విత్ అనేది
ఒకేలా తీసుకుంటాం బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి. కానీ ఇప్పుడు షోల్డర్ ని మార్క్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ కన్నా మనం బోట్ నెక్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ లో ఒక 1 ఇంచ్ తగ్గించి తీసుకోవాలి. ఎందుకు రీజన్ కూడా తెలియాలి కదా. ఇప్పుడు రీజన్ చెప్తాను చూడండి. మనం ఏమవుతుందంటే యాక్చువల్ గా బోట్ నెక్ పెట్టుకునేటప్పుడు మనం క్లోజ్ గా నెక్ పెట్టుకుంటాం. మనం బ్యాక్ పార్ట్ పెట్టుకున్నాం కదా 2 ఇంచెస్ నెక్. కానీ ఫ్రంట్ పార్ట్ కి వచ్చేసరికి ఏమవుతుంది, నెక్ అనేది ఫ్రంట్ నెక్ లెంత్ అనేది మనం 3.5 ఇంచ్ గానీ 4 ఇంచ్ గానీ పెట్టుకుంటాం. అంతకన్నా ఎక్కువ పెట్టుకోం అసలు. ఆ 3.5 ఇంచ్ కూడా బోట్ నెక్ కి ఎక్కువే అనమాట. యాక్చువల్ గా బోట్ నెక్ అంటే 2 ఇంచెస్ 2.5 ఇంచ్ అంతే పెట్టుకోవాలి. కానీ మనం ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఎంత పెడతాం, 3.5 ఇంచ్ ఆర్ 4 ఇంచ్ కూడా పెట్టుకుంటాం. ఆ టైంలో ఏమవుతుంది అంటే మన షోల్డర్ కూడా ఇక్కడ 7.5 ఇంచెస్ మనం పెట్టుకున్నాం అనుకోండి బ్యాక్ పార్ట్ లాగే, మనకి ఫ్రంట్ పార్ట్ లో నెక్ లెంత్ కొంచెం ఎక్కువ పెట్టుకోవటం వల్ల మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో మనకి కొంచెం సాగ్ అనేది వస్తుంది అనమాట. సాగ్ అంటే ఏంటంటే కొంచెం మనం ఇలా వంగినా కొంచెం అక్కడ నెక్ షేప్ అనేది కొంచెం కిందకి ఇలా వాల్తున్నప్పుడు ఓపెన్ అవుతున్నట్టు కనిపిస్తుంది అనమాట. ఆ విధంగా కనిపించకుండా పర్ఫెక్ట్ గా నెక్ షేప్ అనేది మనకి కావాలి, బోట్ నెక్ అనేది కనిపించాలి అంటే అక్కడ మనకి నెక్ దగ్గర లూజ్ గా సాగ్ రాకుండా ఉండాలి అంటే ఫ్రంట్ నెక్ అనేది మనం బ్యాక్ నెక్ షోల్డర్ కన్నా ఫ్రంట్ నెక్ షోల్డర్ ఒక 1 ఇంచ్ తగ్గించి పెట్టుకుంటాం అనమాట బోట్ నెక్ పెట్టుకునేటప్పుడు. అదే మీరు ఒకవేళ ఫ్రంట్ నెక్ కూడా బాగా క్లోజ్ నెక్ పెట్టుకున్నారనుకోండి, 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ పెట్టుకున్నారనుకోండి ఫ్రంట్ నెక్ కూడా, అప్పుడు షోల్డర్ అనేది ఫ్రంట్ పార్ట్ కూడా 7.5 ఇంచెస్ పెట్టుకోండి అనమాట. బ్యాక్ పార్ట్ కి ఎంత పెట్టుకుంటున్నారా ఫ్రంట్ పార్ట్ కూడా. అప్పుడు మీకు అప్పుడు నెక్ బోట్ నెక్ అనేది పర్ఫెక్ట్ గా నుంచుంటుంది. మీరు కొంచెం ముందుకి ఇలాగా వంగినా కూడా బోట్ నెక్ అనేది కొంచెం ముందుకి ఇలా వాలిపోకుండా నీట్ గా వస్తుంది అనమాట. అందువలన మనం బోట్ నెక్ పెట్టుకునేటప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకునేటప్పుడు బ్యాక్ నెక్ షోల్డర్ కన్నా ఫ్రంట్ నెక్ షోల్డర్ అనేది ఒక 1 ఇంచ్ తగ్గించి తీసుకుంటాం. సో ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ షోల్డర్ ఎంత పెట్టుకుంటున్నాను, 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా షోల్డర్ ని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి మనం ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆర్మ్ హోల్ ఎంత పెట్టుకున్నాం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, డైరెక్ట్ గా ఎంత పెట్టుకున్నాం అంతే చెప్తున్నాను. బ్యాక్ పార్ట్ కి 6.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, సో ఫ్రంట్ పార్ట్ కి కూడా ఆర్మ్ హోల్ అనేది 6.5 ఇంచెస్ పెట్టుకుంటాం. ఆర్మ్ హోల్ కోసం ఇక్కడ మనం 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసేసుకుంటున్నారు, ఒక డాట్ పెట్టుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు చూస్తున్నారా, నేనేమో ఇక్కడ నుంచి పెట్టుకుంటే నా డాట్ ఇక్కడ వచ్చింది, కానీ అక్కడ కాదు. 6.5 ఇంచెస్ కరెక్ట్ గా ఇక్కడ కూడా ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో చెక్ చేసుకోవాలి. చేసుకున్న తరువాత ఇక్కడ నుంచి ఈ పాయింట్ కి కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకుని లైన్ ని డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడే మన చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకుంటాం. ఇక్కడ చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ ఎంత వచ్చింది ఆల్రెడీ మీకు బ్యాక్ పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 8.5 ఇంచెస్. సో ఇక్కడ నేను 8.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఇక్కడ ప్రిన్సెస్ కట్ పెట్టుకుంటున్నాం. ప్రిన్సెస్ కట్ పెట్టుకునేటప్పుడు మనం ఇక్కడ కట్ చేసుకుని మళ్ళీ జాయిన్ చేసుకుంటాం. అప్పుడు మనకి ఆ ప్రాసెస్ లో క్లాత్ అనేది కొంచెం తగ్గిపోతుంది. అందుకోసం ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లో. సో ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కిందన మనం ముందుగా వేస్ట్ రౌండ్ లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ లో 4th పార్ట్ ఎంత, 7 ఇంచెస్ కదా, సో 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా వేస్ట్ రౌండ్ లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకున్న తరువాత కిందను కూడా మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పైన మార్క్ చేసుకున్నాం కదా, కట్ చేసి జాయిన్ చేసుకునేటప్పుడు మార్జిన్ కోసం, సేమ్ అదే విధంగా కిందను కూడా కట్ చేసుకుని జాయిన్ చేసుకునే మార్జిన్ కోసం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ లో డాట్ అనేది వేసుకుంటాం. ఇక్కడ ఎన్ని ఇంచ్ డాట్ మీరు వేసుకుంటే ఇక్కడ అన్ని ఇంచెస్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే మీరు ఇక్కడ 2 ఇంచెస్ వేసుకున్నారనుకోండి 2 ఇంచెస్ పెంచుకోవాలి, 3 ఇంచెస్ వేసుకున్నారనుకోండి 3 ఇంచెస్ పెంచుకోవాలి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది. సో ఇక్కడ నేను ఈ బ్లౌజ్ కి 3 ఇంచెస్ డాట్ అనేది వేసుకుంటున్నాను. ఎందుకు వేసుకుంటున్నాను, ఎలా వేసుకుంటున్నాను అనేది ఇక్కడ మనం మార్కింగ్ చేసుకుంటాం కదా ప్రిన్సెస్ కట్ షేప్, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ప్రస్తుతానికైతే నేను 3 ఇంచెస్ డాట్ వేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను 3 ఇంచెస్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట. సో మనం ఇక్కడ ఎంత డాట్ వేసుకుంటే అంత మార్జిన్ అనేది తీసుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ సైడ్ లో సీమ్ అలవెన్స్ ని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ లో ఎంత తీసుకున్నాం మనం సీమ్ అలవెన్స్ 1.5 ఇంచ్. సో ఇక్కడ కూడా 1.5 ఇంచ్ సీమ్ అలవెన్స్ ని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 1.5 ఇంచ్ సీమ్ అలవెన్స్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసుకోవాలి కదా, దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ మన ఆర్మ్ హోల్ లైన్ ని మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి లోపలికి 0.75 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఇక్కడ పెట్టుకొని 0.75 ఇంచ్ ఎక్కడ వచ్చిందో చూసుకోండి, అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఈ విధంగా లోపలికి మార్క్ చేసుకోవాలన్నమాట. చేసుకుని ఈ పాయింట్ నుంచి ఇక్కడ కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం మనం ఎంత మార్క్ చేసుకున్నాం, బ్యాక్ పార్ట్ కి 1.4 ఇంచెస్. సో ఇక్కడ కూడా 1.4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఈ విధంగా పెట్టుకుని 1.4 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ ఆర్మ్ హోల్ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా, ఆ ఆర్మ్ హోల్ లైన్ లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మీరు టేప్ ని ఈ విధంగా పెట్టుకుని సెంటర్ లో క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకుంటే మీకు మిడ్ పాయింట్ ఎక్కడ వస్తుందో ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ఈ పాయింట్ ని కలుపుతూ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ లో లోత్ అనేది తీసుకోవాలి. చూసారు కదా, ఇది బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్. దీనికన్నా మనం లోపలికి 0.75 ఇంచెస్ లోపలికి పెట్టుకున్నాం. ఇదే మనం ఫ్రంట్ పార్ట్ లో లోత్ తీయడం అంటే. ఈ విధంగా మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ విత్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం బోట్ నెక్ పెట్టుకునేటప్పుడు షోల్డర్ విత్ ని కన్సిడర్ చేస్తాం. ఆల్రెడీ మీకు నేను బ్యాక్ పార్ట్ లో షోల్డర్ విత్ మార్క్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సేమ్ బ్యాక్ పార్ట్ కి ఇక్కడ మనం షోల్డర్ విత్ ఎంత పెట్టుకున్నాం, 2.5 ఇంచెస్ కదా. సో ఇక్కడ మనం 2.5 ఇంచెస్ మార్క్ చేసేసుకోవాలి. ఈ రిమైనింగ్ ఉంటుంది కదా, అది నెక్ విత్ కింద కన్సిడర్ అవుతుంది అనమాట. నేను బోట్ నెక్ బ్లౌజ్ యొక్క థియరీ అండ్ పేపర్ కటింగ్ వీడియోని పోస్ట్ చేశాను. ఆ వీడియోలో ప్రతి ఒక్కరు అడిగిన డౌట్ ఏంటంటే ఫ్రంట్ షోల్డర్ బ్యాక్ షోల్డర్ రెండు డిఫరెంట్ ఉన్నాయి కదా, మరి షోల్డర్ జాయిన్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది కదా అని. మీరు మొత్తం వీడియో క్లియర్ గా వింటే యాక్చువల్గా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమై ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కాబట్టి ఇంకా క్లియర్ గా చెప్తున్నాను అనమాట. ఇక్కడ మనం షోల్డర్ విత్ నే కన్సిడర్ చేస్తాం. మనం షోల్డర్ నే కదా జాయిన్ చేసుకుంటాం. బ్యాక్ పార్ట్ షోల్డర్ ఎంత పెట్టుకున్నాం అంతే పెట్టుకుంటాం. కావాలంటే ఇప్పుడు మీకు ఇంకా క్లియర్ గా చూపిస్తాను చూడండి. చూడండి, ఇదే కదా మన బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని కరెక్ట్ గా ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ షోల్డర్ ఎంత వచ్చిందో అక్కడికే మార్కింగ్ అనేది చేసేసుకోండి అనమాట. చూసారా, అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ బ్యాక్ పార్ట్ షోల్డర్ రెండు సేమ్ ఒకటే వస్తుంది. ఈ రిమైనింగ్ మిగిలిపోయింది కదా, ఇది నెక్ విత్ కింద కన్సిడర్ చేస్తారనమాట. సో ఇప్పుడు మీరు షోల్డర్ జాయింట్ చేసుకున్నా మీకు ఎక్కువ తక్కువ రాదు. ఈ విధంగా మనం బోట్ నెక్ పెట్టుకునేటప్పుడు షోల్డర్ ని మార్క్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ మీకు ఇక్కడ టేప్ తో కూడా చూపిస్తున్నాను. 2.5 ఇంచ్ అనమాట. కరెక్ట్ గా ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ ఎక్కడ వచ్చిందో అక్కడ మార్క్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇది మన షోల్డర్ విత్. ఇప్పుడు మీరు ఫ్రంట్ పార్ట్ షోల్డర్ బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయిన్ చేసినప్పుడు మీకు ఎక్కడ ఎక్కువ తక్కువ అస్సలు రాదు. ఈ పాయింట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మళ్ళీ మెసేజ్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్ లెంత్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం నెక్ లెంత్ ఎంత పెట్టుకుంటున్నాం, ఫ్రంట్ పార్ట్ కి నేను 3.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 3.5 ఇంచ్ ఆర్ 4 ఇంచ్ అంతే పెట్టుకోవాలి. 4 ఇంచ్ కన్నా మీరు కిందకి పెట్టుకున్నారా బోట్ నెక్ అనేది అస్సలు బారాదు. బోట్ నెక్ లో మరీ డీప్ పెట్టుకోకూడదు. 2.5 ఇంచెస్ 3.5 ఇంచెస్ మహా అయితే 4 ఇంచెస్ అంతే. నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ లెంత్ అనేది 3.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా టేప్ ని పెట్టుకుని 3.5 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మన నెక్ విత్ మనకి ఎంత వచ్చింది, 4 ఇంచెస్ వచ్చింది. ఈ పైన 4 ఇంచెస్ ఉంది, ఈ కిందను కూడా మనం 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోకూడదు అనమాట. అప్పుడు మనకి బోట్ నెక్ అనేది పర్ఫెక్ట్ గా నుంచోదు.
షేప్ కూడా నీట్ గా కనిపించదు. 4 ఇంచెస్ పెట్టుకుంటే వైల్డ్ అయిపోతుంది అనమాట. సో మనం ఏం చేయాలి అంటే ఈ పైన నెక్ విత్ 4 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ మనం ఒక 1 ఇంచ్ తగ్గించి 3 ఇంచెస్ పెట్టుకోవాలి నెక్ విత్ అనేది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. మన దగ్గర ఈ విధంగా ఈ స్కేల్స్ ఉంటాయి మన కంపాస్ బాక్స్ లో. ఈ స్కేల్ అయితే లైన్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. సో దాన్ని మనం ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇందులో మనం బోట్ నెక్ కోసం షేప్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం బోట్ నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనం ఇక్కడ నుంచి ముందుగా ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ ని, ఎపెక్స్ పాయింట్ యొక్క విత్ ని మార్క్ చేసుకోవాలన్నమాట. అంటే ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్, ఎపెక్స్ పాయింట్ యొక్క విత్ రెండు ఎగ్జాక్ట్ గా ఎక్కడ కలుస్తున్నాయో ఆ పాయింట్ ని మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈజ్ మన చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసుకుని దానికి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తే 8.5 ఇంచెస్ వస్తుంది. దానికి 1.5 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుంటే 10 ఇంచెస్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ కోసం 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఈ విధంగా పెట్టుకొని ముందు ఒక్కసారి 10 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ ఒక డాట్ అనేది పెట్టుకోండి. చూడండి, నాకు ఇక్కడ వచ్చింది. అండ్ మీరు ఈ 10 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నారు కదా, అప్పుడు టేప్ ని పై నుంచే పెట్టుకోండి. అంటే ఈ 1/2 ఇంచ్ ని లీవ్ చేసుకుని కిందకి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇప్పుడు ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ ని మార్క్ చేసాం కదా, ఫార్ములాలోనే మనం మార్జిన్ కోసం యాడ్ చేసామన్నమాట. సో మళ్ళీ మనం ఇక్కడ ఈ మార్జిన్ ని లీవ్ చేయవసరం లేదు. ఈ పై నుంచే టేప్ ని పెట్టుకొని 10 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో అక్కడ ఒక డాట్ అనేది పెట్టుకోండి. ఫస్ట్ పెట్టుకుని ఈ విధంగా ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ ని మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడికి వచ్చింది నాకు. ఇప్పుడు ఎపెక్స్ పాయింట్ యొక్క విత్ కూడా చూసుకోవాలి. ఎపెక్స్ పాయింట్ యొక్క విత్ ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 10 చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 10 చేస్తే 3.4 ఇంచెస్. సో మనం ఇక్కడ 3.4 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోవాలి. టేప్ ని విధంగా పెట్టుకుని 3.4 ఇంచెస్ చూసారా, నాకు ఇక్కడ వచ్చింది. అండ్ 10 ఇంచెస్ ఇది మన పాయింట్. ఇక్కడ ఒక క్రాస్ మార్క్ అనేది పెట్టుకోవాలి. చూసారా, మళ్ళీ చెప్తున్నాను, ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ 10 ఇంచెస్, ఎపెక్స్ పాయింట్ యొక్క విత్ 3.4 ఇంచెస్. ఈ రెండు ఎక్కడ కలుస్తున్నాయో ఎగ్జాక్ట్ గా అక్కడ మనం ఈ విధంగా ఒక క్రాస్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ గా కిందకి లైన్ డ్రా చేయకూడదు. ఇక్కడ మనం 3.4 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ 3 ఇంచెస్ దగ్గరే మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అసలు ఇక్కడ ఎంత డాట్ అనేది వేసుకోవాలి, ఆ డాట్ అనేది ఎంత వేసుకోవాలని మనకి ఏ విధంగా తెలుస్తుంది అనేది చూద్దాం. ఆల్రెడీ నేను మీకు ముందే చెప్పాను, ఇక్కడ నేను 3 ఇంచెస్ డాట్ వేసుకుంటున్నాను. అందుకే ఇక్కడ నేను 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ పెట్టుకున్నానని. ఇక 3 ఇంచెస్ డాట్ ఏ విధంగా వేసుకోవాలి అంటే, ఇక్కడ మీ చెస్ట్ రౌండ్ ఎంత ఉంది, 34 ఇంచెస్, వేస్ట్ రౌండ్ 28 ఇంచెస్ ఉంది. రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది, 6 ఇంచెస్ వచ్చింది. ఆ 6 ని బై 2 చేసుకోండి. బై 2 ఎందుకు చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఫ్యాబ్రిక్ 2 ఫాల్స్ లో ఉంది కాబట్టి 6/2 చేస్తే 3 ఇంచెస్. అంటే కరెక్ట్ గా ఇక్కడ నేను 3 ఇంచెస్ డాట్ అనేది వేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట బ్లౌజ్ అనేది. ప్రిన్సెస్ కట్ షేప్ కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది. 3 ఇంచెస్ డాట్ అంటే చాలా టైట్ గా బాగా నీట్ గా వస్తుంది. మనకి షేప్ బర్స్ట్ దగ్గర పఫ్ లా కూడా వస్తుంది అనమాట. లేదు నాకు అంత పట్టేసినట్టు కాదు, కొంచెం పర్లేదు, నాకు ఇక్కడ కొంచెం ఈ డాట్ అనేది కొంచెం తగ్గించుకుంటాను అన్నా కూడా మీరు 2.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. కానీ 3 ఇంచెస్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది. కొంతమందికి ఏంటంటే చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ ఉంది, వేస్ట్ రౌండ్ 28 ఇంచెసే ఉంది, కానీ కొంచెం బర్స్ట్ సైజ్ అనేది కొంచెం హెవీగా కనిపిస్తుంది అనమాట. అలాంటి వాళ్ళు ఇక్కడ 3.5 ఇంచ్ డాట్ కూడా వేసుకోవచ్చు, ఏం పర్లేదు. అలా 3.5 ఇంచ్ డాట్ వేసుకుంటే మీకు ఇక్కడ షేప్ అనేది కొంచెం పఫ్ లాగా ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో 3.5 ఇంచ్ డాట్ కూడా వేసుకోవచ్చు. మీకు బర్స్ట్ అనేది కొంచెం హెవీగా ఉంటాయి. కొంతమంది 34 ఉంటుంది చెస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్ 28 ఇంచ్ ఉంటుంది, కానీ వాళ్ళ బర్స్ట్ అనేది కొంచెం చిన్నగానే ఉంటుంది అనమాట.
అలాంటి వాళ్ళు ఇక్కడ 3 ఇంచెస్ డాటే కాదు 2.5 ఇంచ్ కూడా డాట్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ డాట్ దగ్గరే కన్ఫ్యూజన్ వస్తుంది, అందుకే ఇంతలా క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ డాట్ అనేది ప్రతి ఒక్కరికి ఒకేలా, అంటే సైజ్ అందరిది ఒకేలా ఉన్నా కొంతమంది షేప్ అనేలో డిఫరెన్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కరెక్ట్గా ఇక్కడ 2 ఇంచే వేసుకోవాలి, 2.5 వేసుకోవాలి, 3 ఇంచెసే వేసుకోవాలని ఉండదు. ఓకేనా? కొంచెం మీ షేప్ బట్టి, మీ కన్వీనియంట్ బట్టి కొంచెం డాట్ వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి. ఇక్కడ ఇప్పుడు నేను 3 ఇంచెస్ డాట్ అనేది వేసుకుంటున్నాను అనమాట. నాకు అప్పుడు పర్ఫెక్ట్గా షేప్ అనేది కనిపిస్తుంది నీట్గా మొత్తం బ్లౌజ్కి. అందుకని నేను ఇక్కడ 3 ఇంచెస్ డాట్ వేసుకుంటున్నాను. లేదు నాకు కొంచెం తగ్గించుకుని 2.5 ఇంచ్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ డాట్, కానీ 3 ఇంచెస్ వేసుకుంటున్నాను. సో మనం కరెక్ట్గా ఇక్కడ నుంచి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఒక 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇక్కడికి కలుపుతూ ప్రిన్సెస్ కట్ కోసం షేప్ ని డ్రా చేసుకోవాలి. మీరు బిగినర్స్ అయితే ఇక్కడ షేప్ పర్ఫెక్ట్ గా రావాలంటే ఏం చేయాలంటే మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఈ విధంగా ఇలా కొంచెం కొంచెం ముందు డాట్స్ పెట్టుకుంటూ రండి. చూసారా? ఈ విధంగా డాట్స్ పెట్టుకునేయండి. అప్పుడు షేప్ పర్ఫెక్ట్ గా వచ్చింది అనిపిస్తే అప్పుడు ఆ డాట్స్ మీరు ఈ విధంగా చేత్తో కలిపేసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్రిన్సెస్ కట్ కోసం ఇక్కడ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి మనం ఇక్కడ ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడికి కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా కర్వ్ షేప్ ని డ్రా చేసుకునేటప్పుడు మీకు పర్ఫెక్ట్ గా చేత్తో వస్తే చేత్తో చేసుకోవచ్చు, లేదంటే మన దగ్గర కర్వ్ స్కేల్ అవైలబుల్ గా ఉంటుంది, దాన్ని పెట్టుకుని డ్రా చేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ విధంగా కర్వ్ స్కేల్ ని తీసుకుని ఇక్కడ పెట్టేసుకోండి. ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి చూసారా? ఈ విధంగా కర్వ్ స్కేల్ ని యూజ్ చేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది. ఈ విధంగా మనం ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి బ్యాక్ పార్ట్ ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ కన్నా ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా, అప్పుడు ఈ సైడ్ లోని మనం జాయింట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది. ఆ విధంగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే మీరు బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకున్నారు కదా, తీసుకుని దాన్ని ఎగ్జాక్ట్ గా ఇక్కడ పెట్టుకోండి. చూసారా? బ్యాక్ పార్ట్ యొక్క సైడ్ జాయింట్ ఫ్రంట్ పార్ట్ యొక్క సైడ్ జాయింట్ కన్నా మనకి ఇక్కడ ఎంత ఎక్స్ట్రా వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఈ విధంగా చేసుకుని ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ షేప్ ని డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడికి కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. అదే విధంగా ఇటువైపు కూడా పైకి ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి కలుపుతూ ఇక్కడికి ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. అండ్ మనం ఇక్కడ ఇప్పుడు షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కి ఏ విధంగా షోల్డర్ స్లోప్ డ్రా చేసుకున్నాం ఆర్మ్ హోల్ సైడ్, సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా ఆర్మ్ హోల్ సైడ్ షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ కూడా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం డ్రాఫ్ట్ చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం స్లీవ్స్ యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో ఈ విధంగా షార్ట్ స్లీవ్స్, ఎల్బో స్లీవ్స్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. సో అందువలన ఇక్కడ నేను మళ్ళీ స్లీవ్స్ యొక్క కటింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఆల్రెడీ మన ఛానల్లో స్లీవ్స్ యొక్క కటింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అవైలబుల్గా. సో మీకు కావాలి అంటే లింక్స్ అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను, ప్లీజ్ ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మీరు షార్ట్ స్లీవ్స్ని పెట్టుకోవాలి అనుకున్నారనుకోండి, ఈ విధంగా ఫ్యాబ్రిక్ని తీసుకుంటారు. ఫ్యాబ్రిక్ని తీసుకుని సెంటర్లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకుని ఈ ఫ్యాబ్రిక్ని మీరు ఈ విధంగా పెట్టేసుకుని ఇక్కడ పేపర్ మార్కింగ్ అనేది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా క్లాత్ మీద మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట.
మనం ఈ విధంగా పేపర్ కటింగ్స్ అనేది కట్ చేసుకుని ఉంచుకోవటం వల్ల మనకి ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఎవ్రీ టైం స్లీవ్స్ యొక్క కటింగ్ అనేది చేసుకోకుండా ఈ విధంగా ఈజీగా క్లాత్ మీద ఈ పేపర్ని పెట్టుకొని కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. సో అందువలన మీరు ఈ విధంగా పేపర్ కటింగ్స్ అనేది కట్ చేసుకుని ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇది షార్ట్ స్లీవ్స్, ఇవి ఎల్బో స్లీవ్స్. ఇంకా మన ఛానల్లో 3/4 స్లీవ్స్ కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలో అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. లింక్స్ అన్నీ మీకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను, కావాలి అంటే మీరు ఒకసారి చెక్ చేయండి. అందుకే నేను ఇప్పుడు మీకు స్లీవ్స్ యొక్క కటింగ్ అనేది వీడియోలో చూపించట్లేదు. ఈ విధంగా మనం బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అండ్ స్లీవ్స్ యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూశారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.